ఓరి మీ దుంపలు దిగ మీరెక్కడ దొరకారా నాయన. థియేటర్లో పెళ్ళేంట్రా బాబు, మళ్ళీ అబ్బాయి అబ్బాయి పెళ్ళి తర్వాత. బ్యాక్ టు కేకే వన్. మన వీడియోని ఎవరైతే కొత్త చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ ప్రీవియస్ వీడియోకి వెళ్ళండి, చూడండి. మీరు మీ నుంచి నాకు సపోర్ట్ కావాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకు కూడా కామెంట్ చేయమని చెప్పండి. అంటే ఆ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ప్రతి వీడియోకి ఒక్క కామెంట్. ఆగస్ట్ 9 మహేష్ బాబు బర్త్డే, అందరికీ తెలుసు. బాబులేకే బాబు, మహేష్ బాబు తోపు. ఇక అది సూపర్ స్టార్ అంటే మనకు. నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఫాలోయింగ్ కాకుండా ఇక ఒక అభిమానం అనేది మన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న ప్రేక్షకులకు ఒక పిచ్చి అన్నట్టు. అది పిచ్చి అనరాదు, అది ఒక ఇక వేరే. అది ఎట్లా అంటే ఇక ఒక ఫస్ట్ షో చూడకపోతే ఇష్టమైన హీరోది వేరే లెవెల్ ఉంటుంది. ఇక అది మహేష్ బాబు సినిమా అంటే విపరీతంగా ఉంటుంది. ఇక అందులో బర్త్డే స్పెషల్ రోజు, అలాంటి రోజున మురాలి మూవీ రిలీజ్ అయింది నిన్న ఆగస్ట్ 9. సో సినిమా వరకు బాగుంది, పోయినాం, ఎంజాయ్ చేసినాం అన్నట్టు ఉండాలి. అభిమానం అంటే ఏంది, పోవాలి కటౌట్లకు పూలదండలు వేయాలి, ఫ్లెక్సీలు కొట్టించుకోవాలి, వేయాలి, కేక్ కట్ చేయాలి. బర్త్డేకి మనం చేసే నార్మల్గా ఇవి రక్తదానాలు కానీ అన్నదానాలు కానీ ఇలాంటి ఫ్యాన్స్ చెప్తాం. కానీ మహేష్ అన్న బర్త్డేకి నిజంగా చెప్తానా, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వామ్మ, ఇక మన అందరూ తెలిసిన సాంగ్ తెలుసా మురాలిలో, పెళ్లి సాంగ్. ఇది ఎపిక్ సాంగ్ నిజంగా. అది పెళ్లి సాంగ్, నార్మల్ సాంగ్ వింటేనే గుడ్ బంప్స్ వస్తాయి, మంచి ఫీల్, ఒక గుడ్ ఫీల్లోకి వెళ్ళిపోతాం. అలాంటి సాంగ్ను డీజే చేసారు. వామ్మ, నేనైతే ఎన్నిసార్లు నాకే తెలియదు నిజంగా. ఇక అలాంటి సాంగ్ వచ్చినప్పుడు మన వాళ్ళు చేసే కథలు వేరే. థియేటర్లోనే పెళ్లి చేసుకున్నారంటే మీరు నమ్ముతారా? సో ఈ వీడియో చూడండి. సో వీడియో చూసారు కదా, అది థియేటర్లో పెళ్ళి, అక్షంతలు కూడా తీసుకెళ్ళారు బాబు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. పెళ్ళికి అక్షంతలు వంచినట్టు మురారి మూవీకి ఫ్యాన్స్ అక్షంతలు వంచారు ఇక్కడ. అట్లుంటది మా అన్నారోళ్ళతోటి. అక్షంతలు, పెళ్ళికి కావాల్సిన అన్ని. ఇక మళ్ళీ ఇక మహేష్ అన్న ఫ్యాన్స్ అంటే అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా వేరే లెవెల్ ఉంటారు అన్న. వాళ్ళు నిజంగా చెప్తానా, ఎట్లా అంటే వాళ్ళ పేరెంట్స్ పుసుక్కని, అంటే నేను ఉండేది హైదరాబాదు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు పేరెంట్స్ ఎట్లా అంటే అమ్మాయిలను వేరే వేరే కాలేజ్ నుంచి వచ్చి హాస్టల్ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఫీలింగ్ ఎట్లుంటుంది అంటే, పాపం అమ్మాయి తిన్నదో లేదో, లేదంటే ఏం చేస్తాను, కరెక్ట్ చదువుకుంటుందో లేదో, నిద్రపోతుందో లేదో అని వాళ్ళు అనుకుంటారు. వీళ్ళు ఇక్కడ చేసేవి నిజంగా మహేష్ అన్న సినిమాకి వెళ్ళి విపరీతంగా డ్యాన్సులు చేశారు ప్రతి ఒక్కరు, అమ్మాయిలు అబ్బాయిలు. మీకు ఆ రీల్ కూడా చూపిస్తా. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగాది చంప లచ్చమ్మో, కుప్పంలో
ఎంతో ముద్దమ్మో ముకుంగమూర్తి శుభమో సంగతి పుట్టుకో ముట్ట పంటలే. సో చూసారు కదా. సో అమ్మాయిలనే కాదు అబ్బాయిలు కూడా ఇంటి నుంచి దూరం వచ్చి ఏం చేద్దాండో ఏమంటే అక్కడ వాళ్ళు చేసే కథలు వేరు, మీకు అర్థం కావు. సో అదన్నమాట. ఇక మహేష్ అన్న ఫ్యాన్స్కి అలాగే మహేష్ బాబు గారికి రిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అంటే నిన్ననే విజ్ చేసినాం కానీ ఈ వీడియోకి ఈరోజు చేసుకున్న టైం లేదు కాబట్టి. అండ్ వీడియోని ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయి. అండ్ అలాగే ఈ వీడియో మీద కామెంట్ చేయండి. మహేష్ అన్న ఫ్యాన్స్కి షేర్ చేయండి మర్చిపోకుండా, ఓకేనా? థ్యాంక్ యూ. మరి ఉండాలా, టైం అవుతుంది, పోవాలి. రైట్, బాయ్, జై హింద్.